నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఈ నెల 9న కొత్త ప్రభుత్వం కొలువుదేరనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో ఈ నెల 9న ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 4వ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి పండితుల ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తొలుత ఈ నెల 12న ప్రమాణ స్వీకారం పండితులు ముహూర్తం ఖరారు చేశారు. కానీ ఆలస్యం అవుతుందని భావించి టీడీపీ ముఖ్య నాయకులు వద్దని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లలో నారా లోకేష్ నిమగ్నమయ్యారు. మంగళగిరికి తూర్పు దిశలో ఈ కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందని వాస్తు పండితులు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక విజయవాడ గుంటూరు జాతీయ రహదారి పక్కన ఆనుకున్న మైదానం కోసం టీడీపీ నేతలు అన్వేషిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ నుంచి ఆర్కే ఈవెంట్ ప్రతినిధులు అమరావతికి చేరుకున్నారు. వారితో పాటు 20 లారీల్లో పరికరాలు అమరావతికి చేరుతున్నాయి. వీలైనంత త్వరగా మైదానాన్ని ఎంపిక చేసుకుని పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు కూటమి నేతల సమావేశానికి చంద్రబాబు, పవన్ ఢిల్లీ వెళ్లనున్నారు. అంతకంటే ముందే సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మాట్లాడనున్నారు. తుది ఫలితాలు ప్రకటించిన తర్వాత మంగళవారం రాత్రి పవన్ ఇంటికి చంద్రబాబు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక మంత్రివర్గ కూర్పుపై ఇద్దరు నేతలు చర్చించారు. అదే విషయాన్ని కేంద్ర పెద్దలతో సైతం చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు 7వ తేదీన కీలక సమావేశం నిర్వహించనున్నారు. అప్పుడే లాంఛనంగా కూటమి నేతగా చంద్రబాబును ఎన్నుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ కు లేఖ అందిస్తారని తెలుస్తోంది. ఇక నుంచి ఆహ్వానం అందాక చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా చంద్రబాబు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక 1995లో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా మొదటిసారి, 99లో రెండోసారి, రాష్ట్ర విభజన అనంతరం 2014లో మూడోసారి, ఈసారి 4వ టీడీపీ తరపున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సరికొత్త రికార్డును లిఖించనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘ కాలం పాటు సీఎంగా కొనసాగారు. ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ కు రెండోసారి సీఎం అయ్యారు. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.